హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max 2024లో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయినా వరుసగా సినిమాలు థియేటర్లకు వచ్చినా కొంతమంది హీరోలు మాత్రం అసలు థియేటర్ మొహమే చూడలేదు. కానీ నెక్స్ట్ ఇయర్ అలా కాదు, ఒకరిద్దరు తప్ప మాక్సిమం అందరు హీరోలు సాలిడ్ సినిమాలతో థియేటర్లకు వస్తున్నారు. అసలు 2025లో సినిమాలు ఏం రిలీజ్ కాబోతున్నాయి, ఎప్పుడు డేట్లు ఫిక్స్ చేసుకున్నాయో 2025 ప్రివ్యూలో చూద్దాం. 2025 పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ కి రెడీ అవుతోంది. ఒకటి కాదు రెండు కాదు, వరుస పెట్టి మోస్ట్ వెయిటింగ్ సినిమాలన్నీ 2025లోనే రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతి నుంచి మొదలుపెట్టి సమ్మర్లో పీక్ స్టేజ్ కి చేరి ఇయర్ ఎండ్ వరకు ఈసారి అదిరిపోయే సినిమాలు థియేటర్లలోకొస్తున్నాయి. ముందుగా సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతికి పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ సీజన్లోనే కాదు 2025లోనే ఫస్ట్ రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా గేమ్ చేంజర్. శంకర్ చరణ్ కాంబినేషన్ లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియా వైడ్ గా జనవరి 10న గ్రాండ్ గా థియేటర్లలోకొస్తోంది. ఇప్పటికే సినిమా అమెరికా ప్రమోషన్లతో మంచి బస్ తెచ్చుకుని అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓ రేంజ్ లో చేస్తోంది. జనవరి 10న గేమ్ చేంజర్ తర్వాత బాబీ బాలయ్య కాంబినేషన్ లో సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా జనవరి 12న థియేటర్లలోకొస్తోంది డాకు మహారాజ్. సాలిడ్ యాక్షన్ సీన్స్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న డాకు మహారాజ్ ట్రైలర్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4న గ్రాండ్ గా అమెరికాలో ప్లాన్ చేసింది టీం. 2023లో భగవంత కేసరి తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమా కావడంతో అందరిలో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది సినిమా. సంక్రాంతి రేసులో జనవరి 14న రిలీజ్ అవుతోంది సంక్రాంతికొస్తున్నాం సినిమా. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సంక్రాంతికొస్తున్నాం రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో పాటు పాటలతో సోషల్ మీడియాలో ఫుల్ బజ్ క్రియేట్ చేసుకుంది. దాంతో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న ఫ్యామిలీ కంటెంట్ కావడంతో ఈ సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా ఉన్నాయి ఆడియన్స్ లో. తెలుగు స్ట్రైట్ సినిమాలే కాకుండా సంక్రాంతి సీజన్ లో తమిళ్ హీరో అజిత్ కూడా సినిమా రిలీజ్ చేస్తున్నారు. అజిత్ త్రిష లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామాగా విడాముయర్చి సినిమాను పొంగల్ కి రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసింది టీం. ఫిబ్రవరి కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్లలోకొస్తున్నాయి. 2024 క్రిస్మస్ కి రిలీజ్ అవ్వాల్సిన తండెల్ ఫిబ్రవరి 7th కి పోస్ట్ పోన్ చేసుకుంది. అప్పటికే సంక్రాంతి సీజన్ అయిపోతుంది కాబట్టి తండెల్ ని ఫుల్ ప్లజ్డ్ గా రిలీజ్ చేసుకోవచ్చు. నాగచైతన్య సాయి పల్లవి క్రేజీ కాంబినేషన్ లో చందు మొండేటి డైరెక్షన్ లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది తండెల్. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్ సీజన్ కి మాత్రం ఈసారి వరుస పెట్టి సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే విశ్వక్ సేన్ ఫీమేల్ రోల్లో చేస్తున్న లైలా ఫిబ్రవరి 14th కి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాతో పాటు నితిన్ తమ్ముడు సినిమా కూడా ఫిబ్రవరి 14th కే వస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే 2024 క్రిస్మస్ కి రిలీజ్ అవ్వాల్సిన నితిన్ రాబిన్ హుడ్ మూవీ పోస్ట్ పోన్ అవడంతో ఫిబ్రవరి 14న నితిన్ది ఏ సినిమా రిలీజ్ అవుతుందో అన్న డైలమా కంటిన్యూ అవుతోంది. మార్చ్ ఎండింగ్ నుంచి అసలు సిసలు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈసారి సమ్మర్ స్టార్ హీరోల సినిమాల రిలీజ్ తో మోత మోగబోతోంది. 2024లో సమ్మర్ బాకీ మొత్తాన్ని 2025 వడ్డీతో సహా తీర్చేయబోతోంది. సినిమాలకు బిగ్గెస్ట్ సీజన్ అయిన సమ్మర్ 2024 సంవత్సరం పెద్దగా సినిమాలు రిలీజ్ చేయకుండా ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేసింది. కానీ 2025 అలా కాదు, చూసినోళ్లకి చూసినన్ని సినిమాలతో వరుస పెట్టి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ సమ్మర్ లో రిలీజ్ కాబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఎంటర్టైన్మెంట్ ఫీస్ట్ కి రెడీ అవుతోంది. ఈ లిస్ట్ లో ఫస్ట్ రాబోతోంది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమాల కోసం 1000 కళ్లతో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి మార్చి 28 మెమరబుల్ డే కాబోతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో 300 కోట్లతో తెరకెక్కుతోన్న బిగ్గెస్ట్ మూవీ హరిహర వీరమల్లు మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి సమ్మర్ లో సాలిడ్ ఫీస్ట్ ఇవ్వడానికి మార్చి 28న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది హరిహర వీరమల్లు. మార్చి 28నే మరో క్రేజీ హీరో సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో 100 కోట్లతో తెరకెక్కుతున్న పవర్ఫుల్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ కూడా రిలీజ్ కాబోతోంది. హరిహర వీరమల్లు మార్చి 28నే రిలీజ్ అవుతుంది కాబట్టి విజయ్ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. సీనియర్ స్టార్ చిరంజీవి కూడా విశ్వంభర సినిమాని మార్చిలో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న విశ్వంభర గ్రాండ్ విజువల్స్ తో మేలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రభాస్ సినిమాకి సీజన్ తో పని లేదు. ఆఫ్ సీజన్ లో అయినా ప్రభాస్ సినిమాల కలెక్షన్లకు లోటుండదు. అలాంటిది సమ్మర్ లో ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే ఇక రికార్డులు బద్దలవ్వాల్సిందే. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ జస్ట్ ఫర్ ఎ చేంజ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా రాజాసాబు మూవీ చేస్తున్నారు.
మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ మొత్తం 1-2 కాదు వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏప్రిల్ 10న ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ అవుతున్నా కూడా సిద్ధు జొన్నలగడ్డ సినిమా జాక్ కూడా అదే రోజు రిలీజ్ డేట్ ఇచ్చేసింది. ఏప్రిల్ 18న అనుష్క క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఘాటి, తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న మిరాయ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు మంచు విష్ణు భారీగా తీస్తున్న కన్నప్ప ఏప్రిల్ 25న రిలీజ్ డేట్ ఇచ్చింది. భారీ స్టార్ క్యాస్ట్ తో 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది కన్నప్ప. మిడ్ సమ్మర్ మేలో కూడా ఈసారి సినిమాలు ఫుల్ గా ఉన్నాయి. వాటిలో మే 1న నాని హిట్ 3 సినిమా రిలీజ్ అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో ఉన్న నాని యాక్షన్ ఎంటర్టైనర్ గా హిట్ 3 రిలీజ్ కాబోతోంది. 2025 సంక్రాంతి బరి నుంచి తప్పుకుని షిఫ్ట్ అయిన రవితేజ మాస్ జాతర మూవీ కూడా మేలోనే 9వ తేదీ రిలీజ్ అవుతోంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి ఈ సినిమా 75వ సినిమా. తెలుగుతో పాటు తమిళ హీరోలు కూడా సమ్మర్ ని గట్టిగానే బ్లాక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సూర్య, పూజా హెగ్డే లీడ్ రోల్స్ లో చేస్తున్న రెట్రో మూవీని సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. వీటితో పాటు రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ సినిమా కూడా సమ్మర్ లోనే రిలీజ్ చేద్దామన్న ప్లాన్ నడుస్తోంది. ఇలా 2025 ఫస్ట్ 6 మంత్స్ క్రేజీ కంటెంట్ తో పవన్ కళ్యాణ్, చరణ్, ప్రభాస్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ రాబోతోంది. జూన్ లో థగ్ లైఫ్ తర్వాత ఆరెంజ్ సినిమాలు రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 2025లో లాస్ట్ 6 మంత్స్ కూడా సాలిడ్ సినిమాల లవర్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఫస్ట్ హాఫే కాకుండా సెకండ్ హాఫ్ కూడా పెద్ద హీరోల సినిమాలతో ఎంగేజ్ చేయబోతున్నారు మేకర్స్. జూలై, ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఇప్పటివరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా శర్వానంద్, రామ్, కళ్యాణ్ రామ్ దగ్గర నుంచి చాలా మంది మిడ్ రేంజ్ హీరోలు ఈ 2 నెలల్ని ఆక్యుపై చేయడం గ్యారంటీ. అయితే సెప్టెంబర్ దసరా సీజన్ నుంచి మళ్లీ సినిమాల రిలీజ్లు స్పీడ్ అందుకోబోతున్నాయి. సెప్టెంబర్ 25న మోస్ట్ వెయిటింగ్ మూవీ అఖండ 2 థియేటర్లలోకొస్తోంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. బాలకృష్ణ అఖండ 2 సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కి ఉండగానే అదే రోజు సాయి దుర్గాతేజ్ హీరోగా తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. సాయి ధరమ్ తేజ్ కెరియర్ లో 100 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద హై హోప్స్ పెట్టుకున్నాడు సాయి దుర్గాతేజ్. తెలుగు సినిమాలు కాకపోయినా అక్టోబర్లో 2 ఇంట్రెస్టింగ్ సౌత్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి తమిళ్, ఒకటి కన్నడ. ఈ 2 సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి. అక్టోబర్ 2న రిషబ్ శెట్టి హీరోగా కాంతారాకి ప్రీక్వెల్ మూవీ రిలీజ్ అవబోతోంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ లాస్ట్ సినిమాగా తెరకెక్కుతున్న విజయ్ 69వ మూవీ అక్టోబర్ 25న రిలీజ్ కి రెడీ అవుతోంది. అసలే 2024లో ఏ స్టార్ హీరో సినిమా లేకుండానే కంటిన్యూ అయిన బాలీవుడ్ 2025లో మాత్రం సాలిడ్ సినిమాలతో రెడీ అవుతోంది. 2024లో రిలీజ్ మిస్ అయిన హీరోల దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఎప్పుడెప్పుడు ఆడియన్స్ ముందుకు వద్దామా అని వెయిట్ చేస్తున్న సినిమాల వరకు ఏ సినిమాలు 2025లో రిలీజ్ అవుతున్నాయో లెట్స్ హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాల డామినేషన్ బాలీవుడ్ లో కూడా ఎక్కువగా ఉండడంతో ఈసారి 2025లో సాలిడ్ సినిమాలతో రెడీ అయింది బాలీవుడ్. 2025లో జనవరిలో రిలీజ్ అవుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ ఎమర్జెన్సీ. కొన్ని నెలలుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మూవీ జనవరి 17న థియేటర్లలోకి రాబోతోంది. జనవరిలోనే 24న అక్షయ్ కుమార్ బోణి కొట్టబోతున్నారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ మూవీతో ట్రాక్ లోకి వస్తారని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అదే రోజు సన్నీ డియోల్, ప్రీతి జింటా లీడ్ రోల్స్ లో లాహోర్ 1947 సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. జనవరి 31న షాహిద్ కపూర్, పూజా హెగ్డే లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ మూవీ దేవా రిలీజ్ అవుతోంది. ఫిబ్రవరిలో మాత్రం పవర్ఫుల్ యాక్షన్ మూవీ చావా రిలీజ్ కి రెడీ అవుతోంది. వికీ కౌశల్, రష్మిక లీడ్ రోల్స్ లో హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా చావా తెరకెక్కుతోంది. మార్చిలో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్న సికందర్ మూవీ రిలీజ్ అవుతోంది. కొన్నాళ్లుగా బిగ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న సల్మాన్ ఖాన్ మార్చి 28 ఈద్ రోజున సికందర్ తో బ్లాక్ బస్టర్ కొట్టడం గ్యారంటీ అంటున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ చూసిన ఫ్యాన్స్. ఏప్రిల్లో సమ్మర్ సీజన్ స్టార్ట్ అవగానే 10న అక్షయ్ కుమార్ జాలీ ఎల్ఎల్బి సీక్వెల్ రిలీజ్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాతో పాటు ఏప్రిల్ 18న సన్నీ సంస్కారి, తులసి కుమారి టైటిల్ తో జాన్వీ కపూర్ మూవీ రిలీజ్ అవుతోంది.
వీటితో పాటు ఏప్రిల్లో సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో జాట్ మూవీ రిలీజ్ అవుతోంది. మే 1న ఇప్పటికే చాలా కాలంగా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న రైడ్ 2 రిలీజ్ అవుతుంటే 2024 క్రిస్మస్ రిలీజ్ నుంచి పోస్ట్ పోన్ అయిన హౌస్ఫుల్ 5 మూవీ జూన్ 6న థియేటర్లలోకి వస్తోంది. ఆగస్టు 15న అసలు సిసలు యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సౌత్ స్టార్ హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వార్ 2 కోసం పాన్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తోంది. సెప్టెంబర్లో మోస్ట్ క్రేజీ సీక్వెల్ అయిన భాగి 4 రిలీజ్ అవుతోంది. ఇక నవంబర్ 14న అజయ్ దేవగన్ హిలీరియస్ కామెడీ ఎంటర్టైనర్ దే దే ప్యార్ దే రిలీజ్ అవుతోంది. నవంబర్ 21న ఫర్హాన్ అఖ్తర్ హీరోగా 120 బహదూర్ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఇక ఇయర్ ఎండ్ కి మాత్రం సాలిడ్ యాక్షన్ తో రాబోతోంది అల్ఫా మూవీ. ఆలియా భట్, శార్వరి లీడ్ రోల్స్ లో, యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్స్ లో భాగంగా డిసెంబర్ 25 క్రిస్మస్ కి రిలీజ్ కాబోతోంది. ఇలా బాలీవుడ్ కూడా సాలిడ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో 2025లో ఇంట్రెస్టింగ్ లైనప్ తో రెడీ అవుతోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.